ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక ఇల్లు అయితే శుభ్రం చేసి ఈవినింగ్కి రెడీ అయిపోయాము గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ ఆల్రెడీ ఈవినింగ్ ఈ రోజు నుంచి హోమం స్టార్ట్ చేస్తారు. ఎవ్రీడే హోమాలు జరుగుతాయి. సో ఫస్ట్ పూజ జరగబోయే ముందు ఇట్లా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక అన్నీ ఉంటుంది కదా పద్ధతులు, ఆ పద్ధతి ఫినిష్ చేసుకొని ఇంకా హోమం స్టార్ట్ చేస్తారు. అన్నట్లు మా ఇల్లు చూపించలేదు కదా మీకు, ఇదే మా సొంత ఇల్లు. ఈ ఊర్లో ఇది మేము కట్టించి ఇప్పటికి 6 years అవుతుంది. చిన్నప్పుడు నాకు డూప్లెక్స్ హౌస్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో ఎప్పటికైనా డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలనే నా కోరిక, నా కళ అనమాట. ఇట్లా నెరవేరింది. చిన్న హౌస్ అయినా మేము ఇది డూప్లెక్స్గా కట్టించుకున్నాము. ఇక పూజ స్టార్ట్ అయ్యే టైంకి మేమైతే గుడికి బయలుదేరాము. గుడి ఎక్కడో ఉంది, మా ఇంటికి పక్కనే సందులోనే అనమాట. సో ఇంటి పైన డాబా నుంచి చూస్తే గుడి బాగా కనపడుతుంది. ఊర్లో ఉన్నన్ని రోజులు అయితే మార్నింగ్ ఈవినింగ్ తప్పకుండా గుడికి అయితే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొచ్చుకుంటాము. నాకైతే శివరాత్రి రోజు దేవుణ్ణి దర్శించుకోవడం చాలా రష్గా ఉంటుంది. ఇట్లాంటి టైంలో అయితే దేవుణ్ణి ప్రశాంతంగా చూడొచ్చు, మంచిగా పూజ చేయించుకోవచ్చు ప్రశాంతంగా, హడావిడి లేకుండా. స్వామికి చాలా మహిమ ఉంది. ఎంతో మందికి చాలా నమ్మకం అనమాట. ప్రత్యేకంగా శివరాత్రి రోజు అయితే వచ్చి మరి నిద్ర చేసి వెళ్తుంటారు, అంత నమ్మకం. ఇక గుడికి చుట్టుపక్కల ఆవరణలో నారాయణ స్వామి విగ్రహం పెద్దది ప్రతిష్ఠించారు. కనిగిరి మండలంలో వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ గుడి గురించి అందరికీ తెలుసు. ఇంకెవరైనా తెలియాలనుకునే వాళ్ళు కింద కమెంట్ చేయండి. ఐ విల్ షేర్ మోర్ డీటెయిల్స్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.